వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వాలు కేవలం పథకాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడి గెలిపించుకున్నారని ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారన్నారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క పేదవాడికి అందజేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. ఏదైతే మాట చెప్పినామో షాదీ ముబారక్ చెక్కులు కానీ అట్ ద సేమ్ టైం కళ్యాణ లక్ష్మి రెండు ఆగకపోగా ఒక తులం బంగారం కూడా మేము కొంత అందరికి అనుమానం ఉండేది. అది ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తారా లేదా ఉండే. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మా కథ చూసాము, ఇప్పుడే సర్పంచ్ 75 రూపాయలు పెన్షన్ వస్తా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఆ 75 నుంచి 200 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన 10,000 రూపాయలు ఇచ్చి వికలాంగులకు 1000 ఇచ్చినప్పుడు, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు 2000 చేసి, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు దానికి ప్లాన్ చేసి 4000 అనుకుంటారు. చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.